కావేరి, అతను ఎవరు ఏమిటి ఏ ఊరు అని తెలియకుండా నీ పాటికి బయలుదేరి వచ్చేసావు. ఇంకా నయం నా కంట్లో పడ్డావు, లేకపోతే ఏమై ఉండేదానివో. ఇంత వయసు వచ్చే వరకు నిన్ను పెంచిన వాళ్లకు నిన్ను ఎవరికిచ్చి పెళ్లి చేయాలో తెలియదా? తొందరపడ్డావు కావేరి. సరే, నీ వయసు అలాంటిది ఏం చేస్తాను చెప్పు. బాలా, ఆర్ఎల్ వాయుమడికి ఒక టికెట్ తీసి పంపించు. లేదండి, తను ఇక్కడే ఉన్నాడు. ఇక్కడేంటి? ఎక్కడమ్మా? ఈ ఊర్లో ఉన్నాడు, కన్యాకుమారిలోనే ఉన్నాడు. ఎవరు చెప్పారు? మా బామ్మ చెప్పింది. బామ్మ నువ్వు చిన్నపిల్లవని అలా చెప్పుంటుంది. అది సీరియస్ గా తీసుకుని బయలుదేరొచ్చావా? లేదు, నువ్వు నాకు నచ్చావని చెప్పాడు, అందుకనే వచ్చాను. నచ్చావు అని చెప్పాడు కదా? అవును. అప్పుడు అతను ఏం చేసి ఉండాలి? నీ కోసం ఎదురు చూస్తూ ఉండాలి, లేదంటే మీ పెద్దవాళ్ళని ఎదిరించి నిన్ను తీసుకుపోయి ఉండాలి. రెండూ చెయ్యకుండా ఏటో వెళ్ళిపోయాడు. అప్పుడు అతను ఎటువంటి వాడు? పక్కా ఫ్రాడు. మెరుపులు మెరుస్తున్నాయి, వాన కురుస్తోందని అమ్మాయిల మనసులో ఆశను రేపి మోసం చేసే వాళ్ళని ఎంతమందిని నా సర్వీసులో చూసుంటాను. కావేరి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అతను చాలా మోసగాడు అనిపిస్తోంది. లేదు, తను చాలా మంచివాడు. ఎవరు మంచివాడో ఎవరు చెడ్డవాడో నాకే చెప్తున్నావా? చెల్లెకి చెప్తుంటే వినిపించుకోవే. చెప్పిందే చెప్పి మొండికేస్తున్నావు. ఈ రాత్రి గనక నువ్వు ఇక్కడ తిరిగావనుకో, నిన్ను కుక్కలు చెప్పిన విస్తరలా చేసి ఈ సముద్రంలో విసిరేస్తారు. ఏ ఒడ్డుకో చేస్తావు. ఎంతమందిని అలా చూసామో తెలుసా? కోర్టు కేసు పోస్ట్ మార్టం అని మేము అలాడాలా? ఇంకోసారి నిన్ను ఏరియాలో చూస్తానంటే చంపేస్తాను. పోవే. బాలా, తన పంపించేయి. నువ్వు బండిది. అన్ని చోట్ల చూస్తేవా? వాళ్ళు విగ్రహం, వివేకానంద మండపం. శాంపిల్స్ కలెక్ట్ చేయట్లేదు, బాల్ ఆడుకుంటున్నారు ఏమిటి అని అడిగితే మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మ్యామ్, షీస్ కావేరి. గూగుల్ అంటే నాకు ఇష్టం లేదు. గర్ల్స్ యూ కెన్ హ్యావ్ ఇట్, బట్ ఓన్లీ ఫర్ 5 minutes. ఓకే మ్యామ్, తను గూగుల్ అమ్మే అమ్మాయి కాదు. మరి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది. తన ప్రాబ్లం ఏంటో చెప్పింది, సాల్వ్ చేస్తామని తీసుకొచ్చాను. చూడు పిల్ల, చెప్పేది జాగ్రత్తగా విను. లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వాటన్నిటిని మనమే ఫేస్ చేయాలి. ఓకే, అండర్స్టూడ్? బి బోల్డ్. నన్ను చూడు, బోల్డ్. ఓకే, ఇక వెళ్ళు. మేడం, నువ్వు నాకు నచ్చావని ఒక అబ్బాయి చెప్పి వెళ్ళాడట. అతను వెతుకుంటూ వచ్చింది. తనకు అమ్మ లేదు, నాన్న లేదు. షీస్ అన్ ఆర్ఫన్. మనమే ఎలాగైనా హెల్ప్ చేయాలి మ్యామ్. ఓకే ఓకే. సో గర్ల్స్, మన మరైన్ బయాలజీని ఆపేసి ఆ అబ్బాయిని వెతికి పట్టుకొని మ్యామ్, ఈ అమ్మాయికి ఎవరు లేరు. నేను క్రేజీయా మ్యామ్? చేసుకోవడానికి వెళ్ళింది. మనం కనుక హెల్ప్ చేయకపోతే మళ్ళీ ఏదైనా. జస్ట్ షట్ అప్. ఓకే, ఇలా చూడు విలేజ్ గర్ల్, ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్. ఒక పని చేయి, నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. వాళ్ళు నేను హోమ్ లో చేర్పిస్తారో లేదో అబ్బాయిని వెతికి కనపడతారో వాడవ. బట్ మా గర్ల్స్ తోటి ఇంకోసారి నిన్ను చూడకూడదు. ఓకే, గో. లెట్ హర్ గో టు హెల్. దట్ ఇస్ నాట్ మై బిజినెస్. యువర్ బిజినెస్ టు. జస్ట్ గెట్ ఇన్. దాన్ని వెనకాల ఎక్కించవే. రారా, త్వరగా రా. గర్ల్స్, స్టిక్ ఆన్ టు యువర్ సీట్స్. క్విక్, కమ్ ఆన్, క్లోజ్ ది డోర్. ఇంకా ఎవరు ఎక్కాలి? మేఘనా. మేఘనా, మ్యామ్, శాంపిల్స్ మ్యాచ్ పెడుతున్నాను. గెట్ ఇన్ ఫాస్ట్. జాగ్రత్త నాన్న, వెళ్ళకండి. వెళ్ళకండి. Attention girls, go to your room, fresh up. 8 o'clock have your dinner, 8:30 sharp, hit your bells. Morning 5 o'clock get up, 5:30 we are all meeting right here. Fix this in your brains girls, okay? I don't want to hear funny gigglings from any of your rooms. Got it? Move. And 6 o'clock we are hitting the grounds. Come here. I hate bloody emotions. Better be out of that, sentimental idiots. 206 room, please. రా, ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నా కదా. అదే విద్యా మాట విని ఆ విలేజ్ గర్ల్ ని ఇక్కడ తీసుకొచ్చుంటే ఎంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చేది. కరెక్ట్. సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్ విల్ క్రష్ us, బట్ we have to bend and live. రేనా, హౌస్ కీపర్. ఓ, ఫుట్బాల్ టీమ్ కోచ్
కనిపెట్టేశాను. సూపర్. దట్ ఈస్ వేణు. సార్, అందరూ బాయ్స్ని తీసుకొచ్చి అంచగా క్రికెట్ ఆడిస్తూ ఉంటే మీరేమో గర్ల్స్ తీసుకొచ్చి ఎగిరి ఎగిరి బంతాట ఆడిస్తున్నారే. ఊరగాయండి. ఊరగాయ? సార్, మిమ్మల్ని క్లోజ్ గా అప్డేట్ చేసినప్పుడు మీరు బాగా వేడిని కనిపెట్టేశా. అయితే కూలింగ్ చేయాలి. ఎలా? బార్లీ వాటర్ తో. బార్లీ వాటరా? టూరిస్ట్ స్పాట్ సార్. 6 గంటల తర్వాత షట్టర్ షట్ చేసేస్తారు. ఇప్పుడు చెప్తే తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ఏం తొందర లేదు. 123కి ఫోన్ చేసి వేణు హౌస్ కీపర్ అని చెప్తే చాలు. షార్ప్ గా నిలబడతా 304 లో. వస్తాను సార్. సార్, మీరు అర్జెంటీనా మిడిల్ లాగా ఉన్నారు సార్. ఊరకే సార్. ఏయ్ రాస్కల్. యాక్సిడెంట్స్ మే హ్యాపెన్ బట్ ఎమోషన్స్ షుడ్ నాట్ హ్యాపెన్. సార్ అంటున్నారు. ఎలా అతను మ్యామ్? కావాలని చెప్తున్నాడని తెలుసు కూడా నేనేవైనా షేక్ అయ్యానా? దట్ ఇస్ బెండ్ అండ్ లివింగ్ లా. రా రా రా, కూర్చో కూర్చోండి. ఈ రోజు క్రిస్మస్. ఆ అబ్బాయి ఒక క్రిస్టియన్. నాకెందుకో మాస్ అటెండ్ చేయడానికి చర్చ్కి వస్తాడనిపిస్తోంది. దాన్ని తీసుకెళ్లి వెతికి చూద్దాం. ఇక్కడ చాలా చర్చిలున్నాయి, అన్ని చోట్ల వెతుకుదాం. ఆ అబ్బాయి పేరేంటి? ఆరోన్. ఇది క్రిస్టియన్ పేరు లాగానే లేదు. అతను సిలువ వేసుకున్నాడని చెప్తోంది కదా.